ఎగ్జామ్స్ అందరికీ జరుగుతాయి, కానీ ఆ సమయంలో టాపర్స్ కకృతి పడకండి. మీరు ఎగ్జామ్లో చాయిస్ రాయడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఆన్సర్ రాని వాళ్ళకి చూపించి హెల్ప్ చేయండి. ఎందుకంటే నాకు ఒక్క ముక్క కూడా రాదు కాబట్టి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నేను రాకముందు ఈ క్లాస్లో ఏదో జరిగింది. ఫస్ట్ బెంచ్ కాస్త ముందుకి జరిగింది సార్. నా మీదే పంచ. మీ సంగతి చెబుతా. బై ద వే, నా పేరు కాల్. కుడి కాలా లేక ఎడమ కాలా సార్? మళ్ళీ పంచ. ఇంకోసారి పంచ్ వేశారో మీ చెడ్డి చినిగుద్ది, ముడ్డి పగులుద్ది. ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో తెలుసా? దేవుడికి దండం పెట్టాలి సార్. అది సరే, దాని తర్వాత ఏం చేయాలి? ఇన్విజిలేటర్ కి మస్కా కొట్టాలి సార్. రే ఉడతలు పట్టేటోడా, ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు క్వశ్చన్ పేపర్ మీద హాల్ టికెట్ నెంబర్ రాయాలి. ఆఫ్టర్ 30 minutes. దీని తల్లి, ఎగ్జామ్ రాద్దామని వస్తే ఒక్క ఆన్సర్ కూడా గుర్తురాదే. నోట్బుక్ బదులు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఎలా వస్తాయిరా? అంటే సార్, చదువుదామని ముందు నోట్బుక్కే ఓపెన్ చేశా. ఎంత చదివినా బుర్రకి ఎక్కకపోయేసరికి తొక్కలోది దీనికన్నా ఫేస్బుక్కే నయమనిపించింది సార్. మీ మిత్రుణ్ణి పలకరిస్తూ ఒక లేఖ రాయండి. మరి ఇంత ఈజీ క్వశ్చనా? రెచ్చిపోతా చూడు. మిత్రమా, మిఠాయి పొట్లమా, శనగల స్నేహమా, బఠానీల బంధమా, నిన్ను చూడాలని ఉంది. విమానంలో వద్దామంటే తుఫాను, బస్సులో వద్దామంటే రాస్తా రోకో, ఆటోలో వద్దామంటే క్యాష్ లేదు. అందుకని బాదం కాయంత బాధతో చీమరెక్కంత చిట్టిలో రాసి ఒక చెక్కంత పోస్టులో వేస్తున్నాను. టమాటాలతో టాటా, గులాబీలతో గుడ్ బై. ఇట్లు పేరు పెసరకాయ, ఊరు ఉసిరికాయ, రోడ్డు రసగుల్లా, గారాల గల్లి, ఇడ్లీల ఇల్లు, జిలేబీల జిల్లా. రే మామా, లెటర్ రాసినట్టున్నావు, కాస్త చూపెట్టురా, పాస్ అయిపోతా. అమ్మా, ఎంతో కష్టపడి రాస్తే నువ్వు ఈజీగా కాపీ చేద్దామని మూసుకొని వచ్చింది రాసుకో. 2020లో జరిగిన ఒక గొప్ప పని ఏమిటి? 2020లో గొప్ప పని అంటే ఒకటే ఒకటి ఉంది, అదే టిక్ టాక్ నిషేధం. సార్, వాడు రాసిన లెటర్ చూపెట్టడం లేదు. చూపెట్టమని చెప్పండి, లేదంటే గట్టిగా దగ్గుతా. దగ్గుతే దగ్గు, నాకేంటి? గట్టిగా దగ్గుతే నన్ను, వాణ్ణి, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి క్వారంటైన్ లో పెడతారు. ఆ తర్వాత మీ ఇష్టం సార్. అమ్మ బాబోయ్, అంత పని చేయకు. ఇప్పుడేంటి, వాడు నీకు లెటర్ చూపెట్టాలి అంతేగా? రే, వాడికి లెటర్ చూపెట్టురా. నేను చూపెట్టను సార్, ఎంతో కష్టపడి రాశాను. బొక్కలే, నువ్వేం రాసావో నాకు తెలియదనుకున్నావా? మిఠాయి పొట్లము, శనగబేల గురించి రాసావు అంతేగా? ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటి రైమింగ్? వేసుకోండి, చేసుకోండి, వేసుకోండి, చేసుకోండి.